గాయ్స్ ఇప్పుడైతే మేము చేపలు పట్టడానికి వచ్చాము. నేను నాతో పాటు ఇంకో ముగ్గురు అయితే వచ్చా గాలాలు ఎత్తుకొని వచ్చాము అనమాట. ఇదంతా కూడా ఏరు స్వర్ణముఖి నది అంటారు. సో మా వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను వెళ్తున్నాను. అక్కడే చేపలు పట్టే ప్లేస్ అయితే అదే. సో ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళి చేపలు ఎలా పట్టాలా, దేంతో పడుతున్నాము అనేది నేను చూపిస్తాను అనమాట. గాలాలతో చేపలు ఎలా పట్టాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. పడతాయో లేదో తెలియదు. మంచి ఎండకైతే వచ్చేసాము, ఎందుకంటే ఈవినింగ్ చేసుకొని బాగా తినాలి కాబట్టి. ఎట్లా వస్తారా ఇలా ముళ్ళు ఇరిగిపోయిందా? ఈ బందా ఆ బందా ఈ బంద కిందకు దిగట్టు గడువు. ఈడు తీసేస్తున్నాడు వేటగాళ్ళు. ఆ పక్క పోయా మెయిన్ ఇడు కొల్లూరు గొడుగు వేసుకొచ్చిందా? ఈడు మెయిన్ ఈడు వేటగాడు. పడినారా ఎట్టాయన్? పట్టినావా? చేప పట్టినావా? నిన్నే ఏమే నువ్వే ఒక చేప? ఏంది వేసేది? ఎర్రా ఇట్లా వేయాల. చూపిరా చేప చూపిరా. అడ్రా చూపించు. ఏం చేపదే? జిలేబీ. ఏం చెప్పదే? గిండిదే. వదిలేద్దామా ఎత్తేస్తారా? వదిలేద్దాం. కనబడడం లేదు నువ్వా? చూపి చూసారు కదా
ఇది వచ్చి ఏం షాప్ ఇది? జిలేబీ. జిలేబీ. స్వీట్ బేకరీలో ఉండే జిలేబీ కాదు, షాప్ ఇది. ఆ ప్లేస్లో చేపలు సరిగ్గా పడినందువల్ల మేమైతే ప్లేస్ మారుస్తున్నాము. ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం అన్నమాట, వలస వెళ్ళినట్టుగా. మధ్యలో కాలువ అయితే ఉంది, దాన్ని దాటుతున్నారు.